Hi, hello, welcome to Teja Unfiltered after so many days. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోస్ రాకపోతే వీడియోస్ పెట్టమని చెప్తున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ. ఇక వీడియో చెప్పాలంటే మీకోసమే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం కాబట్టి మా కజిన్స్ అంతా కలిసి ఒక చిన్న అవుటింగ్ లాంటిది ప్లాన్ చేశారు. సో మనం ఇలాంటిది ఎప్పుడు కవర్ చేయలేదు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి, మనకి వీడియో కంటెంట్ వస్తుంది కాబట్టి ఈ వీడియో తీస్తున్నాం. ఇలా అడవుల్లో ఇలాంటి స్పాట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు తెలియదు. లోపలికి వెళ్ళడం కష్టమే, బయటికి రావడం కష్టమే. మొత్తానికి ఇక్కడికి ఎందుకు వచ్చామనేది వీడియో తీస్తూ మాట్లాడుకుందాం. పడ్డాడు ఏముంది? మీరు ఎప్పుడైనా బుజ్జి పుచ్చకాయలు చూసారా? బుజ్జి పుచ్చకాయలు, ఇవన్నీ బుజ్జి పుచ్చకాయలు. ఇక్కడ ఒక మంచి కాయ ఉంది, వేసేద్దాం. పగలు కొడతావా? ఒకే షాట్ కొట్టే తిందాం. సోగా చూడండి, చాలా బాగుంటుంది తినే వాటిలో. ముంజికాయలు, మామిడికాయలు. ఎందుకు నవ్వుతున్నావు అన్న? చూసుకుంటా, చెప్పలేదు. పింక్ పుచ్చకాయ, కవలపండి కూడా. హరికృష్ణ, ఇది ఏం చెట్టు అన్న? మాట్లాడు, పర్లేదు, ఎడిటింగ్లో లేపేస్తాలే. వీడియోని ఈ పుష్కలు ఎందుకు లావుగలేవు? మనలాగా వాళ్ళు నేను లేను, నేను కూడా ఉన్నానా? ఓ షిట్, కొంచెం. ఇప్పుడు ఇదంతా ఇక్కడికి ఎందుకు వచ్చాము మనం? శ్రీకాంత్ అన్న చెట్టు ఎక్కుతున్నాడు. శ్రీకాంత్ అన్న తీయచ్చు కదా సరదాగా. ఇప్పుడు ఇక్కడంతా చూసామంటే ఇక్కడ ఎర్లీ మ్యాన్ పార్టీ చేసుకున్నారు లాస్ట్ టైము. ఎర్లీ మ్యాన్ పార్టీ చేసుకొని తినేసి వదిలేసి వెళ్ళిపోయారు. అదే లాస్ట్ టైం అంటే. ఓకే, ఈ పుచ్చకాయ తినేసి మళ్ళీ కనిపిస్తా. ఇలా చూడు కలరా చూడు. మిల్క్ బాయ్ కాక మరి ఏంటి? అందగాడు కాదు, అందగాడికే అందగాడు. రాజేంద్ర ప్రసాద్. మనం ఇచ్చే వాల్యూ ఎంత? చూడండి, ఆ కలర్కి ఈ కలర్కి ఒకసారి చూడండి, పళ్ళు కనిపిస్తాయి. కాయలు పట్టడం తాగులు పడుతున్నాడు. ఈ గింబల్ ఆన్ ఉన్నప్పుడు ఫోన్ తాకూడదు, ఈ స్టాండ్ ఆన్ ఉన్నప్పుడు ఫోన్ తాకూడదు. కాలేదు రా, నువ్వే తెచ్చుకోవాలన్నీ. పండు తినకపోయినా కాస్త ఫోన్ ఎక్కువ తినుకుంటూ అది నేను ఎఫెక్ట్లో పెట్టుకుంటా. ఈ ఎఫెక్ట్ కష్టమే. ఆకలి కొడుతుంది మామిడి. కలిసిన పోయి కాలేజీలో కడుగుతుందా? రీల్స్ లో కెమెరామెన్ దొరికాడు మొత్తానికి. ఇంకో ఫోన్ పట్టుకొని మామూలు వీడియోలు తీస్తున్నాడు. ఆడిది నాది కలిపి పెట్టేసుకుంటాం ఈసారి ఈ వీడియోలో. ఈ గ్రీన్ దాంట్లో రెడ్ మిరపకాయ కనపడింది మనకి. ఈ వీడియో కనుక 100 likes వస్తే రెడ్ మిరపకాయ కొరుక్కొని తినేస్తాం. ఎలాగో రావు కాబట్టి చెప్తున్నా. హ్యూజ్ పుచ్చకాయల హంట్. నౌ వి ఆర్ ఇంటూ ముంజికాయల హంట్. ముంజికాయలు ఎక్కడ దొరికితే చూసుకుందాం, దొరకకపోతే చూసేసి వెళ్ళిపోదాం. పండు హాయ్ చెప్తావా? పండు వీడు మల్లుడు, ఎవరితో మాట్లాడు. రెగ్యులర్గా ముంజికాయలు తిన్న చోటు ముంజికాయలు లేవు కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. కొత్త ప్లేస్ అంటే ఎప్పుడు వెళ్ళని ప్లేస్లోకి వెళ్తున్నాం. అదిగోండి అక్కడే ఉంది కాకుల దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి, ముంజి చెట్లు తాటి చెట్లు అడివి. లోపల పిల్లల దయ్యాలు ఉన్నాయి, కీ కీ కానీ అరుస్తున్నాయి. వెళ్ళి వాటిని పట్టుకుందాం ఎక్కడున్నాయో.
తాటి చెట్టు కొట్టి పడేశారు అన్న. దీనికి మోము ఉంటుందా, ఎండిపోయి ఉంటుందా అన్న? ఉంటుందా? తీసుకుందాం అన్న. వీల్ ట్రై దట్ లేటర్. తాటి చెట్టుకి ఎడ్జ్లో మంచి లేత మోము ఉంటుంది, తింటే సూపర్ ఉంటుంది. ఓపుకుంటే కోసుకుందాం దాన్ని. ఇదిగోండి మన బాయ్స్ చెట్టు పట్టుకునేసారు. తీసుకో, నువ్వు కూడా తీసుకో. నీదే నాది నాదే. వెరీ గుడ్ అనకూడదు అప్పుడప్పుడు. ఇక్కడ ఉంటా, ఇటు తిప్పరా ఎడవా, ఇక్కడ కూడా ఉంటా. టెక్ 2 ఇందాక రికార్డ్ చేయలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఎస్, ఏదో చేస్తున్నారు మొత్తానికి. ఎస్, ఇక్కడ కూడా ఉంటా, ఇక్కడ కూడా ఉంటా. ప్రతి దగ్గర నేనే ఉంటా, ఎందుకంటే వ్లాగ్ నాది కాబట్టి. ఆటో వెహికల్ పద్ధతిలో మోకు తయారు చేసుకుంటున్నారు. మోకు అంటే ఏంటో తెలుసా? తర్వాత చూపిస్తా. నా దగ్గర ఉందిలే. కాళ్ళకి ఇలా కట్టుకుంటే గ్రిప్ ఎక్కువ దొరకొద్దని పురాణంలో రాసింది. ఎస్, కాళ్ళకి దాన్ని అట్లా వేసుకొని ఇంజూర్డ్ బ్యాట్స్మెన్, ఇంపాక్ట్ ప్లేయర్ అయినా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈరోజు. అదే పైథాన్ స్కిల్స్. పైథాన్ స్కిల్స్ అంటే ఏ అన్న? పైథాన్ లాగా చిటక్కాలి. ఓ మై గాడ్, ఇలాగే అందరిని ఎత్తుల్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఇక్కడికి వీడియో ఆపుతున్నా. పైకి ఎక్కి చెట్టు మొత్తం ఊపేస్తున్నాడు. ఊపలికే కాయలు పడిపోయేలాగా ఉన్నాయి. కత్తిందుకు మరి తెలియదు. ఇంపాక్ట్ ప్లేయర్ బాగా అలిసిపోయాడు. కాలు కేసిన దాన్ని మెడకేసుకుని దిగతున్నాడు పాపం, ఎక్కువ అలిసిపోయాడు. ప్రవీణ్ సమేతలో మొండి కత్తిని కొడుతున్నాడు అన్న. మొండిగా కొట్టనా? పెట్టేసి మనం యూస్ చేసే సిక్కిల్కి పిడిపోవడం వల్ల ఊర్లోకి వెళ్ళి ఈ కత్తి, ఈ గబ్బర్ సింగ్ క్లాత్ తీసుకొచ్చాం అనమాట. బేసిక్గా ఈ గబ్బర్ సింగ్ క్లాత్ ఇట్లా తమ్ముడు తుడుచుకోవడానికి పనికి వస్తుంది. దీంతో పర్పస్ ఫిల్ఫిల్ చేద్దాం. అర్థమైంది. ఇది మన గేమ్. రాకే, నువ్వు మాత్రం మా బ్యాచ్, నువ్వు నీకు హెల్ప్ చేస్తాం. ఈ అబ్బాయి కూడా కొత్తగా తీసుకోగా ఓకే, కాసేపు ఆడుకున్నాక ఇప్పుడు లంచ్ చేసుకొని కొబ్బరికాయలు నీళ్ళు తాగడానికి వెళ్తున్నా. తిన్న తర్వాత ఎందుకు ఊపు తగ్గిపోయింది. ఇదిగో కొబ్బరికాయలు ఎత్తుకొచ్చి పెట్టేశాను ఇక్కడ టెంకాయలో. మన వాళ్ళంతా వచ్చేసాక కూర్చొని కాసేపు కోకోనట్ వాటర్ తాగేసి కుదిరితే తెలీదు ఏం చేస్తామో తర్వాత చూడాలి. ప్రస్తుతానికైతే క్లైమేట్ కొంచెం చల్లగానే అయిపోయింది. కొంచెంసేపు ఆగి కోకోనట్ వాటర్ తాగుదాం. నీడెడ్. ఎందుకు అరిచి పిలిచారు రమ్మని చెప్పి, ఎందుకో చూద్దాం. ఏంటన్నా గే టెంకాయలు టెంకాయలు మా వాళ్ళు ఏదో గేమ్ ప్లాన్ చేశారు. ఈ లోపల కోకోనట్ వాటర్ కాదు, చికెన్ దీన్ని వేడి చేసింది. నాకు కూడా కావాలి కోకోనట్. కొట్టేయండి, తాగుతా. కొబ్బరి కూడా ఉందా దాంట్లో? కోకోనట్ ఎండోస్పర్మ్ అంటే స్పర్మ్ కాదు, కొబ్బరి. ఇదిగో మా వాళ్ళు రచ్చబండ. మా వాళ్ళు రచ్చబండ వేసుకున్నారు.
ఓకే, ఆటలు పాటలు తర్వాత మళ్ళీ ఇంకొకసారి మ్యాంగోస్ తినడానికి వెళ్తున్నాం. టైం ఉంది, ఇప్పుడే వెళ్దాం. ఇక్కడ పెద్ద డిబేట్ జరుగుతుంది, బీచ్కి వెళ్దాం లేదా ఇక్కడే ఉందాం అని. ఓకే, వర్షానికి వాలిపోయిన చెట్టును కూడా వదలకుండా మనోళ్ళు కాయలు కోసుకుంటున్నారు. ఏంటన్నా ఏంటి? మామిడికాయలు కోసారు, ఏం తినాల, వేస్ట్ చేస్తున్నారు. ఇందా తిన్నారుగా కోసుకొని, కానీ ఆడ 10 కాయలు కోసారు, మిగతా సరిపోలేదేమో. చట్పాకి ఎక్కుతున్నారు, చట్పాకి. వరకు కూర్చున్నాడు గమ్ముగా. ఏమంటే చెప్పేసాడు అంత కవిత ఇట్లా చూపించింది. రక్త చరిత్ర నువ్వు చెప్పు. రక్త చరిత్ర కాదు, చెప్పిన పురాణం. ఒక పేరు చెప్తా, సినిమా పేరు కనిపెట్టమని వాళ్ళు ఇప్పుడే. నువ్వు మాట్లాడు బాగా మాట్లాడు. దుర్గా చెప్పు పేరు, చెప్పరా బరువు చేస్తా. అది మాత్రం వాస్తవమే, కానీ నీ గుర్తున్న పేర్లు కూడా 2-3 ఉన్నాయి. శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ అక్క మన వీడియో వైరల్ అవుద్దంట, నన్ను పెట్టొద్దంటుంది. నిచ్చెన టెంకాయలు మామిడికాయలు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. కొబ్బరికాయలు కొట్టడం రాన్న ట్రై చేస్తున్నాడు కొబ్బరికాయలు కొట్టడానికి. అది గాలికి లే అన్న, ఆకులు పడుతున్నాయి అంతేనా. చొక్క పడైపోద్ది. అదే ఇంకోటి కత్తి. అవును అదే అది వాళ్ళకి ఇవ్వాలా, బాడు కత్తిచ్చిన కత్తి. చాలా తాగాము ఈరోజు దీంతో ఆపేస్తుంది. అదా లాస్ట్ కాయ. ఏంటి అందరూ చూస్తున్నారు, చూడండి. నీళ్ళే లేవు దీంట్లో. అన్నం ఇంకోటి కొట్టి అసలు నీళ్ళు లేవు దాంట్లో. ఫెయిల్ అవడం వల్ల ఇంకో కాయ తీసుకున్నాం. ముద్రకాయ అంటే దాగితే డిచ్ అయిపోతాం అంట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చెప్పి పడిపోయేలాగా ఉన్నా. లైక్ చేసి షేర్ చేయండి. అలా మన సండే ఫినిష్ అయింది. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ చేసిందంతా రికార్డ్ చేసాం కాబట్టి ఎలాగో ఎడిట్ చేసి వ్లాగ్ పోస్ట్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ. హ్యాండ్ పాస్ చేయండి.